పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. ఈ వారం మనకి గ్రహ స్థితిగతులు చూద్దాం, ఏ ఏ రాశుల్లో ఉన్నాయో. మరి కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉన్నాడు. శని మనకి వక్రించలేదు, ఇంకా జూలై 27కి వక్రిస్తాడు. రాహు కుంభరాశి, కేతువు మనకి సింహరాశి. శుక్రుడు జూలై 4నే సింహరాశి ప్రవేశం చేశాడు. అదేవిధంగా ఈ యొక్క గురుడు కర్కాటక రాశి, రవి వచ్చేసరికి జూలై 16 నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇకపోతే బుధుడు జూలై 22 నుంచి కూడా కర్కాటక రాశిలో ఉన్నారు. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారిగా ఏముందో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా ఫస్ట్ ఏలినాటి శని జరుగుతుంది. అందువలన అపనిందలు, అవమానాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా యుగాలకు వెళ్ళిపోయి పార్ట్నర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, జీవిత భాగస్వాములు కానీ వ్యాపార భాగస్వాములు కానీ కొట్లాటలు కొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురు, రవి, బుధులు బుధాదిత్య యోగాన్ని మనకి కలిగిస్తున్నప్పటికీ కూడా మీకు ఏదో రకమైనటువంటి ప్రెషర్ అనేటటువంటిది లైఫ్లో కనబడుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు వస్తాయి. భార్య గయ్యాళి అయి ప్రతి చిన్న సమస్యని కూడా తీసుకొస్తుంది అని చెప్పేసి మీరందరూ అనుకుంటూ ఉంటారు. మీ అత్తగారు కూడా ప్రతి విషయంలోనూ కూడా మమ్మల్ని పరిశీలిస్తున్నారు, లేకపోతే మానిటర్ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అలాంటివేం కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. పోయిన ఉద్యోగాలు చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి లేఆఫ్ల్లో పోయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనంలో మనం చాలా మాటలతో కఠినంగా మీరు మాట్లాడడం జరుగుతారు. కఠినంగా మాట్లాడటం వల్ల మీ దగ్గర అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి మీకు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాలు, ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశిలో రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు మీకు వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి వృత్తినిస్తాడు. పనులు చకచక కదిలిపోతూ ఉంటాయి. అలాగే మీ యజమాని పైన మీరు దెబ్బలాడటము, కొలీగ్స్తో మనస్పర్ధలు ఇలాంటివన్నీ పక్కన పడేసుకోండి. అలాగే లాభంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఎంత తిరిగితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళకి చాలా లాభం అన్నమాట. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన సంపాదిస్తారు. అలాగే ధనస్థానంలో మనకి బుధుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. గతం కంటే కూడా ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం ఇన్కమ్స్ కొంచెం పెరుగుతాయి. అదేవిధంగా స్త్రీల యొక్క సహకారము అనేటటువంటిది ఎంత వస్తుందో, స్త్రీలతో అపవాదులు కూడా అంతే వస్తాయి. అర్ధాష్టమ కేతు శుక్రుడు కేతువుతో కలిశాడు కాబట్టి డ్రైనేజీ కోసం పక్కింటి వాళ్ళు దెబ్బలాటలు, చెట్లు పెరిగినాయి అని ఫైటింగ్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి గొడవలు లేబర్ ఆడవాళ్ళంతా కూడా మీ పైన యుద్ధానికి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలతో వ్యవహారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. అలాగే మనకి ఈ వృషభ రాశి వారికి వ్యాపారాలు చేస్తున్నారు. కిరాణా షాపు, తర్వాత బట్టల షాపు, హోటళ్ళు, హోల్సేల్ వ్యాపారాలు, బంగారపు షాపులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ వ్యాపారాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇక పరిహారాలు, రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. దుర్గాదేవి, మన బెజవాడ కనక దుర్గాదేవి కుంకుమ
కుంకుమార్చన చేసుకోవడం దుర్గాయే నమః అంటూ, అలాగే ఒక రావి చెట్టును మీ ఇంట్లో పెంచాలి. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీకు ఫుల్ బిజీగా ఉంటారు ఫ్రెండ్స్, స్నేహాలతో. డైలీ ఉన్నటువంటి పనులు ఇవన్నీ కూడా వాటితో కాకుండా నెల్లూరు వెళ్ళి ఊర్లు వెళ్ళి తిరిగి ఆనందంగా గడిపి వస్తారు. కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు సక్సెస్ఫుల్గా మీరు మూవ్ అవుతూ ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళడము, ఈ రకంగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి అన్ని రకాల వ్యాపారాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి కొంచెం ఈ సంవత్సరం ఈ యొక్క వారంలో మైజర్స్గా మీరు బిహేవ్ చేయడము, దాని ద్వారా మీకు ఈ యొక్క పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. అందువలన మీ యొక్క లోభత్వాన్ని పక్కన పడేసి ఇవ్వాల్సిన చోట డబ్బులు ఇస్తూ ఉంటే పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. అలాగే మీ మరదళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళారు, బంధువులంతా విదేశాలకు వెళ్ళారు, వాళ్ళ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనేటటువంటి బాధ, మీరు నెల్లూరు వెళ్ళి ఎంజాయ్ చేసినప్పటికీ కూడా ఆ బాధ అలాగే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారి భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ తండ్రి గారి ఆరోగ్యం కొంత భంగపాటు అయినప్పటికీ కూడా ఫుల్ రికవర్ అవ్వడము అనేటటువంటిది జరుగుతుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు వృత్తిలో ఎంత టెన్షన్లు ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా మీ పనులు అవుతున్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్త్రాలు మీరు కొనుక్కుంటారు. మీ భర్త మీకు డైమండ్ నెక్లెస్లు ఇవన్నీ కూడా కలిసి కొని ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కొత్త షాపింగ్లు ఇవన్నీ కూడా వీటితో బిజీగా ఉంటారు. అండ్ మా ఆడపడుచులు, అత్తగారులు అంటూ కుటుంబ విషయాల మీద దృష్టి పెడుతూ ఆధ్యాత్మిక ధోరణి నుంచి కిందకి జారి పడిపోతారు. కాబట్టి ఈ యొక్క మిథున రాశి రైతులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా మీరు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి బుధగ్రహం, బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదవాలి. బుధుడికి కిలో పావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి షోడశి అమ్మవారు అంటే లలితా అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క పూజ మీరు చేసుకోవాలా. లలితా సహస్రం చేసుకోవాలా. మర్రి చెట్టును మీ ఇంట్లో వేసి పూజ చేసుకోవాలా. ఎందువలనంటే మీరు మొత్తం కొట్టేశారా లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు చెట్లని, అందువలన పీపల్ ట్రీ లేదా రావి చెట్టును పెంచి పూజ కూడా చేయాలి. ఈ రకంగా చేస్తే సరిపోతుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. కాలేజీలు 5వ తేదీన మీరు స్టార్ట్ అయితే 10వ తేదీ అయినా సరే మీరు కాలేజీలకు వెళ్లకుండా ఇంకా మేము ఒక్కొక్క రిఫ్రెషర్ కోర్స్ నేర్చుకుంటున్నాం, ఇంటెన్సివ్ కోర్సు, వాళ్ళ సర్టిఫికేట్ మాకు ఇంకొక వారం తర్వాత ఇస్తారు అని చెప్పి కాలేజీలకు వెళ్లకుండా ఆ సర్టిఫికేట్ కోసం ఎలా అయితే లేట్ చేస్తున్నారో ఆ విధంగా పనులన్నీ కూడా ఇలా లేటుగా అవుతూ ఉంటాయి. అది అవసరమే. ఇంటర్న్షిప్ సర్టిఫికేటు తెమ్మన్నది కాలేజే. కానీ అట్ ద సేమ్ టైం మరి ముందెందుకు చేసుకోలేదమ్మా అంటే ముందు ఎక్కడుందండి మాకు ఒక బ్యాచ్ స్టార్ట్ అవుదా అంటారు. కాబట్టి అలా ఇంటర్లింకులు ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి పనులు లేటుగా అవ్వడము ఇలాగా. కాబట్టి అష్టమ రాహు కాబట్టి కొంచెం పనుల వల్ల కొంచెం మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావము వలన మీకు మీ తండ్రి గారి ఆరోగ్యము కొంచెం బాగుండలేకపోయినప్పటికీ కూడా మీరు పనులన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్రకేతు గ్రహాల ప్రభావం వలన మీకు ధనము ఎబ్బడెముబ్బడిగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనశ్శాంతి లోపం ఒకటే తప్ప మిగతా పనుల్లో సృజనాత్మకత అనేటటువంటిది మీరు చేసుకుంటూ ఉంటారు. మీ పాత ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు కలవడము, అలాగే మృష్టాన్న భోజనాలు, నూతన వస్త్రాలంకరణాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. షాపింగ్లకు వెళ్ళడాలు ఇలాంటివన్నీ కూడా. అలాగే ఈ కర్కాటక రాశి విద్యార్థులు తాము ఇంకా ఎన్నో పరీక్షలు రాసుకోవాలి, మరి దానికోసం చదవడంలో నిమగ్నమై ఉంటారు. రైతులు కూడా బ్రహ్మాండంగా ఎక్కువ కష్టపడాలి, లేకపోతే మీకు పంట సరిగ్గా రావటం లేదు. టమాటా వేసామండి ఎక్కువ రేట్ లేదండి అన్నారు. పరిహారాలు ఏమిటంటే మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన, ఆమె యొక్క మంత్రజపం చేసుకోండి. అలాగే కుంకుమార్చన మహాకాళికి చేసుకోండి. అలాగే మీ ఇంట్లో చక్కగా తులసి చెట్టుని, రావి చెట్టుని వేసి పెంచాలి. బ్రహ్మాండంగా మీకు
పరిష్కారం లభిస్తుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర కేతు గ్రహాల ప్రభావం వలన ఆధ్యాత్మికత అనేటటువంటిది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా డ్రైవింగు, పిల్లల్ని కాలేజీలకు దింపాలా, హాస్టళ్ళకి దింపాలా, ఇలాగే మీ జీవితం అంతా కూడా ఈ వారం డ్రైవింగ్తోనే పూర్తయిపోతూ ఉంటుంది. ఇక మృష్టాన్న భోజనము, బంధువులతో ఈ యొక్క మీటింగులు, ఈ విధంగా బిజీగా ఈ వారము మీ జీవితం ఉంటుంది. అలాగే వ్యయములో ఉన్నటువంటి గురు, రవి, బుధ గ్రహాల ప్రభావం వలన మీకు వ్యయము, అంతేకాదు మీరు షూరిటీ సంతకాలు ఏవైతే మీరు గతంలో మీరు పెట్టారో వాళ్ళంతా కూడా కట్టకపోవడం వల్ల వాళ్ళందరూ మీ ఇళ్ళకి రావడం, మీకు చిన్న తలపోటులు తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన పోలీస్ డిపార్ట్మెంటుల్లోనూ, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ఈ ఫైర్, ఇలాంటి డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి, హోల్సేల్ వ్యాపారాలు, గోల్డ్ షాపులు, పాడి పరిశ్రమలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన ఆదాయాలు పెరుగుతాయి. అలాగే చక్కగా ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీకందరికీ కూడా మనస్పర్ధలు రావడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు చక్కటి లాభాలు కలుగుతాయి. చక్కగా మీ పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు మీకు కలిసి రావడం జరుగుతుంది. అందువలన ఈ సింహరాశి వారు కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, అలాగే శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క ఆరాధన మీరు చేసుకోండి. జమ్మి చెట్టును మీ ఇంట్లో పెంచి పూజ చేయాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి వ్యయంలో ఉన్నటువంటి శుక్రకేతువుల ప్రభావం వలన మీ అత్తగారి నుంచి మంచి లాభము మీకు దొరుకుతూ ఉంటుంది. అలాగే మీ అత్తగారి తరపు బంధువులందరూ కూడా మీ ఇంటికి రావడము, అధికంగా ఖర్చు అవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తలిద్దరూ కూడా కొట్లాటలు, ఫైటింగ్లు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ కోర్టుల్లో మీకు కేసులు అనేటటువంటివి ఇంకా ఒక దారికి రాలేదు. జడ్జిమెంట్స్కి అన్నిటికీ కూడా రాహు షష్ఠస్థితిగతుడై ఉన్న కారణంగా యుద్ధాలు, శత్రువులపై విజయం అనేటటువంటిది మీకు లభిస్తుంది. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క ప్రభావం వలన ఈ యొక్క గురువు చక్కగా రవి, బుధ గ్రహాల ప్రభావం వలన లాభంలో ఉండి మీకు అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఏకాదశంలో గురుడు మీకు 1000 టన్నుల బంగారాన్ని కలిగించే అంత లాభాన్ని కలిగిస్తాడు. ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి లాభాలు మీకు కలుగుతాయి. మీ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో మీకు సీటులు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన పొలాలు మీకు రేట్లు పెరుగుతాయి. ఆస్తులు కొనడానికి తక్కువ రేట్లకు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడైతే ఫైటింగ్లు చేసుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా కలిసిపోతారు. పరిహారాలు ఏం చేసుకోవాలి? మనకి రాహు బాగున్నాడు, శని బాగాలేదు, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకు దానం చేసుకోండి. మహాకాళి అమ్మవారి యొక్క కుంకుమార్చన చేయండి. మహాకాళి అమ్మవారికి తీపి పాయసాన్ని పెట్టండి, దానిపైన నెయ్యి వేయండి. ఒక్క రావి చెట్టును మాత్రం కంపల్సరీ పెంచాలి. పెంచకపోతే మీకు ఏ విధంగా కూడా కలిసి రాదు. ఎందువల్లంటే ఇల్లు కట్టుకున్నప్పుడు మీ తాతలు, మీ నాన్నలు మీరు చెట్లు కొట్టారా లేదా? మీరు వేశారా అన్ని చెట్లు ప్రాణాలు తీసిన వాళ్ళు? ఇది ముఖ్యం. చాలా జాగ్రత్తగా వినండి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారము కోర్టు సమస్యలు అనేటటువంటివి వస్తాయి. ఆల్రెడీ మీరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మీ నాన్నగారులు, మీ బంధువులు వాళ్ళందరూ కూడా సెకండ్ సెటంపులు పెట్టుకొని వాళ్ళ పిల్లలకి మీకు ఆస్తులన్నీ రాసేస్తే మీ తమ్ముళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఈ రకంగా కోర్టు గొడవల్లో వెళుతున్నారు. మీరు వేయకపోయినా డైరెక్ట్గా మీరు కూడా కోర్టుకు హాజరవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
ఇకపోతే ఈ యొక్క భార్య వలన లాభం, మీకు విదేశాల వలన లాభము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కేంద్రములో ఉన్నటువంటి గురు రవి బుధ గ్రహాల ప్రభావం వలన మీ ఆరోగ్యం చెక్కు చెదరకుండా మీకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీకు అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందంటే యాక్సిడెంట్లు అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యక్తులతో మీరు గతంలో చేసినటువంటి స్నేహాలు మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు మీ వీక్ని పాయింట్లని తీసుకొని ఏమేం చేస్తుందని చెప్పేసి చిన్న చిన్న గొడవలకి, డ్రైనేజీ గొడవలు, చెట్లు గొడవలకి వచ్చేసి మీతో ఫైటింగ్లు చేసేస్తూ ఉంటారు. మీరు తిట్టించుకోవడం కాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా మీ యొక్క మూర్ఖత్వం వలన తిట్టిస్తారు. ఇకపోతే రైతులు విషయం వచ్చేసరికి రైతులు వ్యవసాయం చేశారు కష్టపడి, కానీ ఏమి ప్రయోజనం? మీ పొలమే పోయింది. ఇంకా రైతులు ఏముందయ్యా, బ్రోకర్లకు దబ్బెట్టుకొని మొత్తం తర్వాత వాడు ఎంఓయూ చేయించుకొని మొత్తం పొలం మీద కోర్టు కేసులు వేశాడు. ఈ వారం అంతా మీకు కోర్టు గొడవలే అన్నమాట. కాబట్టి రైతులు టమాటాను పండించాడు, ఏం ఉపయోగం? రేటు లేదంటున్నారు. సిటీలో బ్రహ్మాండమైన రేటు అమ్ముడవుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు కష్టపడినప్పటికీ కూడా మీకు ఫలితం అనేటటువంటిది శూన్యం. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. అలాగే కంపల్సరీ మీరు మాత్రం ఉసిరి చెట్టుని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. రావి ఉసిరి పెద్ద చెట్టు ఇంట్లో కాయలు కాస్తాయని కాదు, మీకు దోషం పోవడం కోసం లేదా రావి చెట్టును పెంచండి. బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఏదో ఈ పిచ్చోడు రావి చెట్టు పెంచమంటున్నాడు కదా గురువు, మనం పెంచకపోతే ఏమొద్దు అనుకుంటున్నారేమో. మీరు ఇళ్ళు కట్టుకున్నప్పుడు మీ తాతలు తండ్రులు ఎన్ని రావి చెట్లని ఎన్ని మామూలు చెట్లను కొట్టారో దానికి విరుగుడు చెప్తున్నాను. ఇది లేనిదే మీరు ఎన్ని పూజలు ఎన్ని తిరుపతులు వెళ్ళినా మీకు ఏ విధమైన ఫలితం రాదు. వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అని చెప్తున్నాను. బీ కేర్ఫుల్. వృశ్చిక రాశి వారికి అందరికీ ఇప్పుడు గూడ్స్ ట్రైన్ లాగా మీ ట్రైన్ పరిగెడుతుంది. ఇప్పుడు అసలు పేస్ అవుతామా అన్న వాళ్ళు ఎలాగో పేస్ అయ్యారు. మొత్తానికి కష్టపడండి రా బాబు అని మీ తల్లిదండ్రులు చెప్పినప్పుడు మీరు వినలేదు. అర్ధాష్టమ రాహువు పంచమ శని నడుస్తుంది. మరి సప్తమ స్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం మీకు దృష్టి ఉంది. ఉద్రేకం వస్తుంది. మీకు ప్రతి పని కూడా టెన్షన్ వస్తూ ఉంటుంది. ఏదైనా గొడవ జరుగుతుంటే వింటేనే గాబరా వచ్చేసి మధ్యాహ్నమే సడన్గా జ్వరం వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాజ్యస్థితిగతుడైనటువంటి శుక్రకేతు గ్రహ ప్రభావాల వలన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ ఈ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అవ్వడము, ప్రమోషన్స్ రావడము ఉన్నాయి. అలాగే భాగ్యంలో గురు బుధ రవి గ్రహాల ప్రభావం వలన మీరు ఎంతో ఉన్నత స్థానానికి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కౌన్సిలింగ్లో మీరు కోరుకున్న చోట కాకపోయినా మొత్తం మీద ఏదో ఒక సీట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అది మరీ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా కొంతవరకు మీ పేరెంట్స్ మీరు ఎంజాయ్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మానసికంగా అశాంతి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా కొత్త వస్త్రాలను మీరు ధరిస్తారు. పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క కుంకుమార్చన చేసుకోండి. ఓం హ్రీం దుర్గాయై నమః అంటూ జపం చేసుకోవాలా. వార్తాళి అమ్మవారి అంటే వరాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవాలా. మర్రి చెట్టును మీ ఇంట్లో పెంచాలి. ఇంత పెద్ద చెట్టు అయిపోద్దండి మాకు అని అంటే మీ దోషాలు పోవాలా వద్దా? మీరు ఇల్లు కొట్టేసినప్పుడు మొత్తం ఇల్లులు కట్టినప్పుడు మీ పూర్వీకులు ఎలాగైతే చెట్లన్నీ కొట్టేశారో ఒక మర్రి చెట్టును మీ సొంత చేతులతో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ద కింగ్ ఆఫ్ ఆల్ ద ట్రీస్ ఇస్ ద బనియన్ ట్రీ. దాన్ని పెంచితేనే దోషం పోతుంది. ఏం పర్లేదు, మనం తిరుపతి వెళ్తున్నాం, కాళహస్తి వెళ్తున్నాం అంటే ఏ విధమైన ఫలితాలు రావు. చెట్టులను పెంచడమే. చెట్టులను చాలామంది నరుకుతూ ఉంటారు. వీళ్ళకి ఇదే దోషం అన్నమాట. అందువలన పెంచుకోండి, సుఖంగా ఉండండి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఎంజాయ్మెంట్ ఎక్కువైపోతుంది. ఈ వారం అంతా కూడా మీకు అనవసరమైనటువంటి స్నేహితులతో ఫోన్లో సంభాషణలు ఇవి చేసుకుంటూ మీ టైం అంతా మీరు వేస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాహువు ఒక్కడే వ్యాపారంలో బ్రహ్మాండంగా మీకు ఫలితాలను ఇస్తాడు.
కిరాణా షాప్ వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు, బట్టల దుకాణాలు, అలా అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి లాభాలను ఇస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీరు ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే దూరపు ఊర్లు మీరు ప్రయాణాలు చేస్తారు. దూర ఊర్ల నుంచి మీరు వచ్చి ఇక్కడ పనులు అనేటటువంటివి మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఉపాధ్యాయ వృత్తి, పౌరోహిత్య వృత్తి, ఈ యొక్క వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అయితే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన మెకానికల్ ఇంజనీర్లు, ఈ యొక్క ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం ఆలస్యంగా లాభాలు పొందడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చేపల రొయ్యల చెరువులు, వ్యవసాయాలు ఇవన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళకి ఇంకా మాకు పుంజుకోలేదండి లాభాలు అని అనుకుంటూ ఉంటారు. కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మేము ప్లాట్లు పెట్టాము, ఇల్లు కట్టాము, ఫ్లాట్లు కట్టాము అనేటటువంటి వాళ్ళకి ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మాకు నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి అనేటటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఈ వారం కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పరిహారాలు మనకి ఈ యొక్క శనీశ్వరుడికి మాత్రం చేయాలి. దాన్ని చేయాలంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. తమలపాకులతో శ్రీరామ అంటూ ఆంజనేయ స్వామి వారి తమలపాకుల మీద రాస్తూ రామనామ జపాన్ని ఈ వారంలో మొత్తం మీద 1,00,000 మీరు పూర్తి చేయాలి. అప్పాల దండలను మీరు వేసి, అప్పాల దండలతో అంటే విగ్రహానికి వేయడం కాదు, ఆ విగ్రహం దగ్గర మీరు ఇంట్లో పూజామందిరంలో మీరు ఆంజనేయ స్వామి వారి దగ్గర పెట్టుకున్నవన్నీ కూడా ఒక దండకి ఎన్ని గారెలు వస్తాయో అన్ని అప్పాలు కూడా మీరు పేదవారికి పంచాలి. అంతేకాకుండా మీరు చక్కగా ఈ ఇంట్లో మీరు వేప చెట్టును పెంచాలి, వేప చెట్టును వేయాలి. ఈ రకంగా చేస్తే మీరు ఇల్లులు కట్టుకున్నప్పుడు మీ పూర్వీకులందరూ కూడా చెట్లని మీరు ఎలాగైతే నరికేసి పారేస్తారో అవి చెప్పిస్తాయి. మీ పక్కింటి వాళ్ళు కొమ్మలు వస్తున్నాయని తేరగా వచ్చినాయని చెట్లు నరుగుతారు కదా, అవి చెప్పిస్తాయి అనమాట. మీ ఇంట్లో వాళ్ళకందరికీ కూడా యాక్సిడెంట్లు ఇవన్నీ అవడానికి కూడా అదే కారణం, శాపాలే. పరిహారాలు చేసుకోండి. అందువల్లనే దీన్ని రూపాయి ఖర్చు చక్కర్ లేకుండా మొక్కలేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా జాక్పాట్ కొడతారు. స్టాక్స్, షేర్స్ ఆడేటటువంటి వాళ్ళందరూ కూడా సప్తమ బుధుడు మీకు లాటరీలు తగిలేలాగా చేస్తాడు. అలాగని లాటరీలు ఆడకండి. అలాగే మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు, చిట్టి పాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా లాభాలు మీకు గడించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఇంతవరకు మానసికంగా చాలా బాధపడుతున్నారు మీరంతా. అష్టమ కేతుగ్రహ ప్రభావం, దాంతో ఆ యొక్క ప్రభావం కారణాలు లేనటువంటి బాధ అవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. కానీ ఈ యొక్క బుధగ్రహ ప్రభావం వలన కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా భర్తలు ఒక చోట, భార్యలు ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నారు, కోర్టుల్లో కేసులు వేసుకున్నారు. ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా మరి విడిపోకుండా కొంత ఈ యొక్క కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో వెళ్ళడము, ఆలోచన విధానం రావడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఆవేశపరంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. వాళ్ళ వల్ల కొన్ని చిక్కులు, సమస్యలు, ఆడవాళ్ళ వల్ల మీ పిల్లలు ఆ సమస్యలను మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు దూరపు ప్రయాణాలు చేయడము ఇలాంటివన్నీ కూడా మీకు జరగడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యార్థులకి చదువులో కొంచెం రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే అష్టమ శుక్రుడు కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని, ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానము చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారందరికీ ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని అంటే చాలా భయపడుతూ ఉంటారు. ఒక ప్రబుద్ధుడు చెప్తూ ఉంటాడు, ఏలినాటి శనిలో మీకు శుభం జరుగుద్దని చెప్పే జ్యోతిష్కుని కాదు నేను అని.
సో ఆ తింగర విధవాల యొక్క జ్యోతిష్యాలందరూ కూడా విని మీరంతా కూడా జ్యోతిష శాస్త్రం మీద ఏం చేస్తుందో కూడా మర్చిపోయారనమాట. ఏలినాటి శని శుభాలు కూడా చేస్తాయి, ఇల్లు లేనిటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాయి. అలాగైతే మొత్తం ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ చచ్చిపోతున్నారా? మీరు అంతా అప్పుల పాలు అయిపోతున్నారా? అప్పుల పాలు అయిపోతున్నారంటే ఏంటి కారణం? ఖర్చులు అధికంగా ఉండడం వల్ల అయ్యారు. గతంలో అప్పులు ఇవన్నీ కూడా తెలివి తక్కువ పనులు చేయడం వల్ల. ఇప్పుడు ఏలినాటి శని టైంలో మీరు ఏమన్నా చేశారా? నో. కాబట్టి ఏలినాటి శని సమయంలో మీకు అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి, తిట్లు తినడానికి అవకాశాలు ఉన్నాయి. ఇళ్లలో భార్యలు బాగా తిడతారు, పిల్లలు బాగా మీకు డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగాల్లో చేస్తున్నాడు, ఫారెన్లో వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, మిమ్మల్ని చూడకుండా ఉంచుతారు. దానికి కారణం మీరే. మా పిల్లలు అమెరికా వెళ్ళాలా, సంపాదించాలా, కట్నాలతో కోడళ్ళు రావాలా అంటారు. వచ్చారు, చూడాలని ఏమైనా రూల్ ఉందా కోడలు మిమ్మల్ని? కాబట్టి మీరే కదా అమెరికాలు పంపారు, డబ్బుల మీద ఆశ కల్పించారు. కాబట్టి ఇలాంటివి జరుగుతాయి నాయన ఏలినాటి శనిలో. కాబట్టి ఏలినాటి శనిలో వ్యాపారాలు బాగానే జరుగుతాయి. పరిహారాలు చేసుకోండి ఏలినాటి శని. కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. రావి చెట్టు తెచ్చి ఇంట్లో వేయండి. మరి మేమంతా ఇళ్ళు కట్టినప్పుడు చెట్లు నరికేయలేదా? మరి వేయరా? మరి చెట్లు కొమ్మలు వస్తున్నాయని ఇరిచేస్తాయి అంటే నోరు లేని చెట్లు శపిచ్చేస్తాయి అన్నమాట. ఆ శాపాల వల్లే మీరు పైకి రావట్లేదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. శుభమస్తు. మీనరాశి. మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శనిలో అపనిందల పాలవుతారు, అవమానాలు ఎదుర్కొంటారు. డబ్బులు బాగానే వస్తాయి, మీ ఉద్యోగానికి డోకా లేదు, ఇన్కమ్స్ పెరుగుతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పాను నేను. వచ్చినాయి, ఆఫర్ లెటర్స్ వచ్చినాయి. పంచమంలో ఉన్నటువంటి గురుడు ఆఫర్ లెటర్ ఎందుకు ఇవ్వడు? పంచమంలో ఉన్నటువంటి గురుడు, రవి, బుధుడు నేను ఇస్తానని పోటీ పడి 3 కంపెనీస్ వస్తాయి. ఆ విధంగా మీది పరిగెడుతుంది జాతకం. మీ పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో చదివిస్తారు. స్థానచలనం ఉంది ఏలినాటి శని కాబట్టి ఊర్లు మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కొత్త ఫ్రెండ్స్ మీకు పరిచయం అవుతారు. కొత్త ఇళ్ళల్లో, స్థలాల్లో మీరు ప్రయాణం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఏమండి మరి మాకు చర్మ వ్యాధులు ఉన్నాయండి, లేకపోతే మానసిక వ్యాధులు ఉన్నాయండి అని అనుకునేటటువంటి వాళ్ళకందరికీ కూడా మెడికేషన్ తీసుకోండి. వ్యాధులన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే తల్లిదండ్రుల మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా తల్లి తండ్రి కొట్టేసుకుంటుంటే వాళ్ళు కూడా మీ యొక్క జాతక ప్రభావం వలన వాళ్ళు కలిసిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొత్త స్థలాలు కొంటారు, కొత్త ఇళ్ళు కొంటారు. మీరు డైర్ చేయకపోతే మీ మేనమామలు వెళ్ళే స్థలాలు కొనుక్కుంటారు, వాళ్ళకి కలిసి వస్తుంది మీ జాతకం. ఆ విధంగా ఈ యొక్క షష్ఠస్థితిగతుడైనటువంటి శుక్రకేతు గ్రహాల ప్రభావాల వలన మీ అత్తగారులు కొంచెం మీ యొక్క ప్రవర్తనకు నొచ్చుకుంటారు. భృగషుట్ దోషం వస్తుంది. అందువలన మీ అత్తగారులు కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా చకచకా మీరు చేసేయడం జరుగుతుంది. చైనాలు వెళ్ళి వచ్చేస్తున్నారు, జపాన్లు వెళ్ళి వచ్చేస్తున్నారు వ్యాపారాలు, లేడీస్ అయినా కూడా. మరి అది జాతక ప్రభావం. ఆ విధంగా మీరందరూ కూడా ఈ యొక్క రాశివారు పొరుగురులో వెళ్ళడమే కాదు, కొత్త ఉద్యోగాల్లో ఏమాత్రం మొహమాటం లేకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే చక్కటి స్నేహితులు మీకు కొత్త వాళ్ళు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతోంది, అందులో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి శుక్రుడు షష్ఠస్థితిగతుడై ఉన్నాడు. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే కిలోంపావు బొబ్బర్లని మీరు చక్కగా తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.